నమస్కారం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జిఎన్ఎల్ లెర్నింగ్ జోన్ ఛానల్. ఈ ఛానల్లో మనం గవర్నమెంట్ ఎగ్జామ్ రిజల్ట్, రిజర్వేషన్ అనాలిసిస్ మరియు తెలంగాణ జాబ్ అప్డేట్స్ని డీటెయిల్స్గా చూస్తాము. సో ఈ టుడే వీడియో మనం ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ జోన్ 3 ఓపెన్ కేటగిరీ రిజల్ట్ అనాలిసిస్ గురించి చూద్దాం. ఈ జోన్లో మనకి వేకెన్సీస్ ఎలా ఉన్నాయో, ఏంటి మార్క్స్ రేంజ్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చూద్దామండి. సో ఇక్కడ వచ్చినట్లయితే మనకి ఓపెన్ కేటగిరీ చూద్దాం. ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో మొత్తం మనకి 67 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. కేటగిరీ రిజల్ట్ అనాలిసిస్ గురించి చూద్దాం. ఈ జోన్లో టోటల్ 67 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. మేల్ వచ్చేసరికి 16, ఫీమేల్ వచ్చేసరికి 51. ఓపెన్ కేటగిరీలో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 76.35 ఎస్సీ ఫీమేల్ క్యాండిడేట్కి వచ్చాయి. మేల్ క్యాండిడేట్స్లో టాప్ స్కోర్ వచ్చేసరికి 70.86 మార్క్స్తో ఎస్టీ కేటగిరీ నుండి ఉన్నారు. ఓవరాల్ టాప్ 10 క్యాండిడేట్స్లో చూస్తే మెజారిటీ ఎస్సీ నుండి బీసీడీ కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నారు. మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చూసినట్లయితే 70 మార్క్స్ ఉన్న క్యాండిడేట్స్ ఓన్లీ ఫస్ట్ 2 పొజిషన్లో ఉన్నారండి. 65 నుంచి 70 మార్క్స్ రేంజ్లో ఉన్న క్యాండిడేట్స్ చాలామంది ఎస్సీ బీసీడీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. 60 నుంచి 65 మార్క్స్ రేంజ్లో మెజారిటీ సెలక్షన్ జరిగింది. కట్ ఆఫ్ రేంజ్ బాటమ్ సైడ్లో చూస్తే లాస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్ మార్క్స్ వచ్చేసరికి 57.67 ఎస్సీ ఫీమేల్ అనేది ఉన్నారండి. సో ఇక్కడ జోన్ 3లో చాలా క్లియర్గా మనం అబ్జర్వ్ చేయగలిగితే ఎస్సీ కేటగిరీ క్యాండిడేట్స్ డామినెన్స్ అనేది కనిపిస్తుంది మనకి. అప్రాక్సిమేట్లీ 40+ పొజిషన్స్ ఎస్సీ క్యాండిడేట్స్ దగ్గరే ఉన్నాయి. నెక్స్ట్ బీసీడీ బీసీబీ కేటగిరీకి కూడా నోటబుల్ సెలక్షన్ అనేది ఉందండి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కూడా 3 ఫీమేల్ క్యాండిడేట్స్ సెలక్షన్లో అయ్యారు. విత్ మార్క్స్ అరౌండ్ వచ్చేసరికి 62.61 అండ్ 59.23 మార్క్స్ అయితే ఉన్నాయండి. మేల్ క్యాండిడేట్స్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 70.86 మార్క్స్తో ఎస్టీ కేటగిరీకి చెందిన అభ్యర్థి ఉన్నారండి. మినిమం సెలెక్టెడ్ మేల్ క్యాండిడేట్స్ మార్క్స్ వచ్చేసరికి 58.44 ఓసీ కేటగిరీలో ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓసీలో మేల్ కట్ ఆఫ్ ఎక్కువ కాకుండా ఎస్సీ నుండి బీసీ కేటగిరీస్లో కాంపిటీషన్ స్ట్రాంగ్గా ఉందనేది అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొత్తం 67 వేకెన్సీస్ అండి. 67 వేకెన్సీస్లో టాప్ మార్క్స్ వచ్చేసరికి ఇక్కడ మనకి జోన్ 3లో టాప్ మార్క్స్ వచ్చేసరికి 76.35 ఎస్సీ ఫీమేల్ అభ్యర్థి అండి. సెకండ్ టాపర్ వచ్చేసరికి 70.86 ఎస్టీ మేల్ అభ్యర్థి అండి. థర్డ్ టాపర్ వచ్చేసరికి 68.16 ఎస్సీ ఫీమేల్ అభ్యర్థి. ఫస్ట్ 3 కేటగిరీ చూసుకున్నట్లయితే ఎస్సీ అభ్యర్థులకే ఎక్కువగా మార్క్స్ అనేవి వచ్చినాయండి. ఇక మనకి ఓపెన్ కేటగిరీలో కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 57.67 ఎస్సీ ఫీమేల్ అభ్యర్థి. సో ఇక్కడ మనకి మొత్తం మేల్ వచ్చేసరికి 16 మందికి అవకాశం అనేది వచ్చిందండి. ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసరికి 51 మందికి అవకాశం అనేది వస్తుంది. సో ఇక్కడ మొత్తం మనకి 67 వేకెన్సీస్ గురించి చూసాం. సో నెక్స్ట్ చూసినట్లయితే జోన్ 3లోని బీసీఏ కేటగిరీ అండి. ఇక్కడ బీసీఏ కేటగిరీలో మొత్తం 17 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ 17 వేకెన్సీస్లో మేల్ అభ్యర్థులకు వచ్చేసరికి 2కి అవకాశం అనేది వచ్చింది. ఫీమేల్ అభ్యర్థులకు వచ్చేసరికి 17 మందికి అవకాశం అనేది వస్తుంది. సో ఇక్కడ బీసీఏ అభ్యర్థుల్లో టాప్ మార్క్స్ వచ్చేసరికి 57.4. సో బీసీఏ టాప్ మార్క్స్ వచ్చేసరికి 57.4 అనేది టాప్ రేంజ్లో ఉన్నారు. సెకండ్ టాపర్ వచ్చేసరికి 56.35. అంటే ఇది సెకండ్ అభ్యర్థికి వచ్చేసరికి 56.35 అనేది సెకండ్ టాపర్గా చూడవచ్చండి. థర్డ్ టాపర్ వచ్చేసరికి 55.17. సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే 46.49తో మనకి లిస్ట్లో ఉన్నారు. సో బీసీ అభ్యర్థికి వచ్చేసరికి కట్ ఆఫ్ మార్క్స్ 46.49. అంటే 46.49 మార్క్స్ నుంచి 57.4 మార్క్స్ మధ్యలో వచ్చిన 17 మందికి అవకాశం అనేది వస్తుందండి బీసీఏ కేటగిరీలో. సో మొత్తం మనకి 17 వేకెన్సీస్ ఉన్నాయి. 17లో 2 మేల్ అభ్యర్థులకి 15 ఫీమేల్ అభ్యర్థులకి అయితే అవకాశం అనేది వస్తుందండి. సో 57 టాప్ మార్క్స్, లిస్ట్ మార్క్స్ వచ్చేసరికి 46.49 చూడవచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసరికి బీసీబీ కేటగిరీ అండి. ఈ బీసీబీ కేటగిరీలో మొత్తం మనకి 34 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 34 వేకెన్సీస్లో మనకి ఒక మేల్ అభ్యర్థులు ఇచ్చినట్లయితే మనకి మేల్ అభ్యర్థులకు వచ్చేసరికి
5గురికి అయితే అవకాశం వచ్చిందండి మేల్ అభ్యర్థులకి. సో రిమైనింగ్ వచ్చేసరికి మనకి 29 మంది ఫిమేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుందండి. సో ఇక్కడ బీసీబీ కేటగిరీలో మనకి టాప్ మార్క్స్ వచ్చేసరికి 57.67 మార్క్స్ అనేవి టాప్ మార్క్స్లో ఉన్నారు. సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 51.14 బీసీబీలో 51.14 నుంచి 57.67 మార్క్స్ మధ్యలో 34 మందికి అవకాశం అనేది వస్తుందండి. సో ఇక్కడ టాప్ మార్క్స్ వచ్చేసరికి 57.67 బీసీబీ అభ్యర్థి, సెకండ్ టాప్ వచ్చేసరికి 56.99, థర్డ్ టాప్ వచ్చేసరికి 56.98 అండి. సో ఇది బీసీబీ అభ్యర్థుల గురించి అండి. నెక్స్ట్ బీసీసీలో వచ్చేసరికి మనకి మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి ఒకటే ఉన్నదండి. సో దీంట్లో మొత్తం మనకి చాలామంది బీసీసీ అభ్యర్థులు అయితే ఉన్నారు. దాంట్లో ఓపెన్ కేటగిరీలో పోగా రిమైనింగ్ మనకి 56.35 మార్క్స్తో బీసీసీ ఫిమేల్ అభ్యర్థి అయితే వాళ్ళకైతే అవకాశం అనేది వస్తుందండి. సో బీసీసీలో ఓన్లీ ఒక క్యాండిడేట్కి అవకాశం అనేది ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి బీసీడీ కేటగిరీ అండి. బీసీడీ కేటగిరీలో మొత్తం మనకి వేకెన్సీస్ వచ్చేసరికి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 15 వేకెన్సీస్లో మనకి మేల్ అభ్యర్థులు వచ్చేసరికి 4, ఫిమేల్ అభ్యర్థులు వచ్చేసరికి 11. సో మొత్తం 15 వేకెన్సీస్ అండి. ఈ 15 వేకెన్సీస్లో టాప్ మార్క్స్ వచ్చేసరికి 57.61 బీసీడీ ఫిమేల్ అభ్యర్థి, సెకండ్ టాప్ వచ్చేసరికి 57.4 బీసీడీ అభ్యర్థి మేల్ క్యాండిడేట్ అండి. సో థర్డ్ క్యాండిడేట్ వచ్చేసరికి థర్డ్ టాప్ వచ్చేసరికి 57.31 బీసీడీ ఫిమేల్. సో ఇక్కడ కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 54.27 బీసీడీ మేల్ అభ్యర్థి అండి. అంటే 54.27 నుంచి 57 వరకు మధ్యలో మనకి 15 మందికి అవకాశం అనేది వస్తుందండి. సో ఇది బీసీడీ కేటగిరీ గురించి అండి. నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళినట్లయితే బీసీఈ కేటగిరీ అండి. బీసీఈ కేటగిరీలో మొత్తం మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి జోన్ 3లో. ఇక్కడ మనకి మేల్ అభ్యర్థులు వచ్చేసరికి 4గురికి అవకాశం అనేది వస్తుంది, ఫిమేల్ అభ్యర్థులకు అయితే 7గురికి అవకాశం అనేది వస్తుందండి. సో ఇక్కడ మొత్తం మనకి టాప్ మార్క్స్ చూసుకున్నట్టయితే 57.67 టాప్ మార్క్స్లో ఉన్నారు బీసీఈ అభ్యర్థి మేల్ అభ్యర్థి. నెక్స్ట్ సెకండ్ టాప్లో ఉన్నదైతే 54.81 ఫీమేల్ అభ్యర్థి సెకండ్ టాప్లో ఉన్నారండి. ఇక కట్ ఆఫ్ చూసుకున్నట్టయితే 30 మార్క్స్ అండి. అంటే 30 నుంచి 57 మార్క్స్ మధ్యలో ఉన్న 11 మందికి బీసీఈ కేటగిరీలో అవకాశం అయితే వస్తుందండి. సో నెక్స్ట్ కేటగిరీకి వెళ్తే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మొత్తం మనకి 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 23 వేకెన్సీస్లో 8 మంది మేల్ అభ్యర్థులకి, 15 మంది ఫిమేల్ అభ్యర్థులకి అవకాశం అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి టాప్ మార్క్స్ చూసుకున్నట్టయితే 50.99 ఈడబ్ల్యూఎస్ మేల్ అభ్యర్థి. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో మేల్ అభ్యర్థి అనేది టాప్లో ఉన్నారు. సెకండ్ టాప్ వచ్చేసరికి 50.1 ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ అభ్యర్థి, థర్డ్ టాప్ వచ్చేసరికి 50.1 ఈడబ్ల్యూఎస్ మేల్ అభ్యర్థి అండి. సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 33.82 ఈడబ్ల్యూఎస్ ఫిమేల్ అభ్యర్థి. లాస్ట్ మార్క్స్ 23 అభ్యర్థికి వచ్చేసరికి 33.82 మార్క్స్ అయితే ఉన్నాయండి. అంటే 33 మార్క్స్ నుంచి 50 మార్క్స్ మధ్య వచ్చిన 23 మందికి వేకెన్సీస్ అయితే అవకాశం అయితే వస్తుందండి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్లో మనకి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉందండి. అంటే 33.82 అనేది చూసుకోవచ్చు అండి. సో నెక్స్ట్ కేటగిరీకి వచ్చినట్లయితే బీఎస్సీ కేటగిరీ అండి. ఇక్కడ ఎస్సీ కేటగిరీలో మనకి మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో 3 మేల్ అభ్యర్థులకు అవకాశం ఉంది, 30 మంది ఫిమేల్ అభ్యర్థులకు అయితే అవకాశం అయితే వస్తుందండి. సో ఇక్కడ టాప్ మార్క్స్ చూసుకున్నట్లయితే 57.67 ఎస్సీ మేల్ అభ్యర్థి, సెకండ్ టాప్ వచ్చేసరికి 57.6 ఎస్సీ ఫీమేల్ అభ్యర్థి అండి. థర్డ్ టాప్ వచ్చేసరికి 57.54 ఎస్సీ ఫీమేల్ అభ్యర్థి. సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే 55.06 అంటే మనకి 55 మార్క్స్ నుంచి 57 మార్క్స్ మధ్యలో వచ్చిన 33 మందికి అవకాశం అయితే వస్తుందండి. సో ఇక్కడ మొత్తం ఫీమేల్ అభ్యర్థులే డామినేట్ అయితే చూడవచ్చు అండి. మనకు మొత్తం అన్ని కేటగిరీలో కూడా ఎక్కువగా ఫీమేల్ అభ్యర్థులకే అవకాశం అనేది ఉందండి. సో నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళినట్లయితే ఎస్టీ కేటగిరీ అండి. ఇక్కడ ఎస్టీ కేటగిరీలో మనకి మొత్తం వేకెన్సీస్ అయితే 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 22 వేకెన్సీస్లో మేల్ అభ్యర్థులకి అయితే 4, ఫీమేల్ అభ్యర్థులకి అయితే 18 మందికి అవకాశం అనేది అయితే వస్తుందండి. సో ఇక్కడ మనకి ఎస్టీ కేటగిరీలో చూసినట్లయితే టాప్ మార్క్స్ వచ్చేసరికి
56.35 ఎస్టీ ఫిమేలు, సెకండ్ టాపర్ వచ్చేసరికి 54.72 ఎస్టీ ఫిమేలు, థర్డ్ టాపర్ వచ్చేసరికి 52.9 ఎస్టీ మేల్ అభ్యర్థి అండి. సో ఇక్కడ మనకి బ్రేక్ డౌన్ చూసుకున్నట్లయితే ఎస్టీ కేటగిరీలో 39.43 వరకు అవకాశం అనేది అయితే వస్తుందండి. 39.43 నుంచి 56.35 మధ్యలో వచ్చిన 22 మందికి అవకాశం అనేది ఎస్టీ కేటగిరీలో వస్తుందండి. సో ఇలాంటివి నెక్స్ట్ జోన్లో చూడాలనుకుంటే నెక్స్ట్ జోన్ 1 కానీ, జోన్ 2 కానీ, జోన్స్ 5 కానీ, 6 కానీ, 7 కానీ చూడాలనుకుంటే ఇంకా ఇలాంటి వీడియోస్ G&L లెర్నింగ్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి.